ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయండి. ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ తీసిన ఆ డైరెక్టరే బెంగాల్ ఫైల్స్ అనే మూవీ తీయబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ ట్రైలర్ చూడండి. కాకపోతే ఏంటంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయండి, ఎందుకంటే బెంగాల్ ఫైల్స్ సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది థర్డ్ ఎపిసోడ్, గాంధీని గాడ్స్ ఎందుకు చంపిండని చెప్పేసి మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ప్రేమికులు ప్రేమ పెళ్లిళ్ళు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆర్య సమాజ్. ఈ ఆర్య సమాజ్ పెట్టింది ప్రేమ పెళ్లిళ్ళు చేయడానికి కాదు, హిందూ మతంలో ఉన్న ఏదైతే ఈ కులాలు అన్న భావన తీసేసి హిందువులందరినీ సంఘటితం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో హిందువులలో సంస్కరణలు తీసుకురావాలని స్టార్ట్ చేసింది ఈ ఆర్య సమాజ్. 1875వ సంవత్సరంలో స్వామీజీ దయానంద సరస్వతి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన చేసిన ఉద్యమం వచ్చేసి శుద్ధి ఉద్యమం. అసలు యాక్చువల్గా శుద్ధి ఉద్యమం అంటే ఏంటంటే హిందువులుగా ఉండి ఆ తర్వాత కొన్ని బలవంతపు కారణాల వల్ల వీళ్ళని మత మార్పిడి చేయడం జరిగింది. ఈ మత మార్పిడి జరిగిన హిందువులని మళ్ళీ హిందూ మతంలో తీసుకొని రావడమే శుద్ధి ఉద్యమం. దేశవ్యాప్తంగా ఈ శుద్ధి ఉద్యమానికి ఎవరు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ నుండి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. 1920 సంవత్సరంలో మల్కానా రాజ్పూత్లను ఉండేవాళ్ళు. మామూలుగా రాజపూతులు అంటే హిందూసే కదా, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మల్కానా రాజపూత్స్ అందరినీ ఏం చేస్తారంటే ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తారు అనమాట. సో వీళ్ళని మళ్ళీ హిందువులుగా కన్వర్ట్ చేయడానికి స్వామీజీ దయానంద సరస్వతి బాగా కృషి చేసింది, కానీ బాగా వ్యతిరేకత అనేది వచ్చింది. ఈయన మీద చాలా రూమర్స్ పుట్టించిల్లు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటే అప్పుడున్న ముల్తాన్లో ఏం జరిగిందంటే ఆర్య సమాధికి చెందిన చాలా కార్యాలయాలు కూల్చేసిల్లు, బుక్ షెల్టర్స్ ఉండేటి బుక్ షెల్టర్స్ని కాల్ చేసిల్లు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన చాలా ప్రింటింగ్ ప్రెస్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. 1926వ సంవత్సరంలో అబ్దుల్ రషీద్ అనే ఒక పర్సన్ ఏం చేసిందంటే స్వామి దయానంద సరస్వతిని మర్డర్ చేసింది డైరెక్ట్గా. భారతదేశంలో అంత గొప్ప స్థానంలో ఉన్న స్వామీజీ చనిపోయాడు, ఎవ్వరు కూడా దానికి రియాక్ట్ అవ్వలేదు. దానికి కారణం వచ్చేసి మహాత్మా గాంధీ గారు ఏదైతే శుద్ధి ఉద్యమానికి అయితే సపోర్ట్ చేయలేదు, కానీ దయానంద సరస్వతి గారు చనిపోతే హిందువులు ఎవరి మీద అటాక్ చేయకుండా తను ఆపడం జరిగింది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఒక్కటే, ప్లీజ్ కైండ్లీ ఫర్గివ్, వాళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పడం జరిగింది. సో ఏంటంటే గాంధీ గారి మీద ఉన్న అభిమానంతో ఎవరు కూడా ఎటువంటి అహింసకి పాల్పడలేదన్నమాట స్వామి దయానంద సరస్వతి గారు చనిపోవడం వల్ల. అది 1924వ సంవత్సరం కోహాట్ అనే ప్రాంతం. ఈ కోహాట్ అనే ప్రాంతం ఎక్కడ ఉన్నదంటే పాకిస్తాన్లోని ప్రజెంట్ ఖైబర్ పంకుత్వలా అనే ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్లో జరిగిందన్నమాట. అసలు జరిగింది ఏంటంటే ఎవరో ఒక హిందూ రచయిత ఏం చేసిందంటే రంగీలా రసూల్ అని చెప్పేసి ఇస్లాం మతాన్ని కించపరుస్తూ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం వల్ల ముస్లింలు అందరికీ ఒకలాంటి కోపం అనేది స్టార్ట్ అయింది. ఏంది వీళ్ళు మా మీద ఇట్లా చేస్తారా అని చెప్పేసాడు. చేసింది తప్పే, ఒప్పుకుంటా, 100% తప్పే అది. అయితే ఏం జరిగిందంటే వెంటనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాడిని కూడా దొరకబట్టి ముస్లింలు చంపేసిన తర్వాత కూడా ఈ మత ఘర్షణలు అనేవి ఆగలేదు. ఏదైతే కోహట్ అనే ప్రాంతం ఉందో కోహట్ అనే ప్రాంతంలో హిందువుల మీద విధ్వంసం జరిగింది. చాలా వరకు ఏం చేస్తున్నట్టు ఒక 400 మంది దాకా చనిపోయారు. అందరి ఇల్లులు ఆక్రమించుకున్నారనమాట. ఆ కోహట్ ప్రాంతంలోని హిందువులు ప్రాణ భయంతో ఒక 4 నుండి 5,000 మంది ఏం చేసిందంటే కట్టుబట్టలతోటి, చెప్పులు కూడా లేకుండా బేర్ ఫుడ్ తోటి ఏం చేసిందంటే కోహట్ అనే ప్రాంతం మొత్తం వదిలేసి, ఒక్క హిందూ కూడా మిగలేదు అక్కడ. కోహట్ అనే ప్రాంతాన్ని వదిలేసి రావల్పిండి పెషావర్ ప్రాంతాన్ని రావడం జరిగింది. కామన్ హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటే ఫస్ట్ ప్రాణాలు కాపాడుకుందామని చూస్తారు ఎవరైనా. వీళ్ళందరూ ఈ పెషావర్ రావల్పిండికి వచ్చిన తర్వాత చాలా రకాల హిందూ సంఘాలు వీళ్ళకి సపోర్ట్గా వచ్చినాయి. హిందూ మహాసభ సపోర్ట్గా వచ్చింది. అదేవిధంగా పంజాబ్ సింహం లాలా లజపత్ రాయ్ కూడా వీళ్ళకి సపోర్ట్గా వచ్చిండు. కానీ ఈ విషయంలో ఏం జరిగిందంటే గాంధీజీ గారు అడ్డుపడి 21 రోజులు ఢిల్లీలో సత్యాగ్రహం చేసిండు. సత్యాగ్రహం మెయిన్ ఎజెండా ఏంటంటే హిందువులు వెంటనే రిటాలియేట్ అయ్యి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళొద్దు, ముస్లింలు హిందువులను క్షమించాలి అన్న దాని మీద 21 రోజులు సత్యాగ్రహం చేసిళ్ళు. గాంధీజీ గారి మీద అభిమానంతో ఏ ఒక్క హిందూ కూడా, ఏ ఒక్క హిందూ సంఘం కూడా మళ్ళీ కోహట్ అనే ప్రాంతానికి వెళ్ళలేదు. జనరల్గా ఏం జరుగుతుంది, ఇల్లులని పోయినాయి, చేసింది ఎవడో వాడిని చంపేసిళ్ళు. మీరు వచ్చి హిందువుల ఇల్లులు ఎక్కడికి వెళ్ళి ఆక్రమించుకోవడము, కట్టుబట్టలతోటి ఇల్లు పోయింది, ఆస్తులు పోయినాయి, పశువులు పోయినాయి, మొత్తం పోయినాయి, అందరు రోడ్ల మీద పడ్డారు. ఎటు కాకుండా అయింది వీళ్ళ హిందువుల పరిస్థితి. వీళ్ళ శాపాలు జరిగినాయో మరి ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుల ప్రాంతంలో అశాంతి అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉండే తాలిబాన్లు ఉంటారు. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, గడిచిన 6 నెలల్లో ఆల్మోస్ట్ 300 అటాకులు జరిగినాయి ఆ ఒక్క ప్రదేశం మీద.
ఆల్రెడీ మోబ్లాలో చాలా హిందువుల మీద అరాచకం జరిగింది. ఇప్పుడు కోహాట్లో కూడా ఒక అరాచకం జరిగింది. ఎవ్వరు కూడా దీన్ని అడ్రస్ చేయలేదు. చాలా మంది హిందూ నేతలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. హిందువులు ముఖ్యంగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, మీరు ఈ విషయంలో చాలా బయస్గా ఉన్నారు. ఎక్కువ ముస్లిమ్స్కే సపోర్ట్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుంది, బాధితులు వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళ తరపున పోయి మాట్లాడి ఏదో శాంతి చర్చలు జరిపేసి వీళ్ళ ఆస్తులు వీళ్ళకి ఇప్పియాలి, వీళ్ళ ఇల్లులు వీళ్ళకి ఇప్పియాలి. కానీ అక్కడ జరగలేదు. అక్కడ ఏం జరిగిందంటే, ముస్లిమ్స్ వాళ్ళు శాంతించే వరకు మీరు వెళ్ళకండి, వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఉండన్నట్టు ఒక మెసేజ్ అనేది పోవడం జరిగింది. ఇది చాలా చాలా డిసప్పాయింట్ అయిన విషయం అన్నమాట హిందూ మహాసభకి. ఆ తర్వాత ఇండియాలో చాలా రకాల అల్లర్లు జరిగినాయి. కానీ నేను ఈ వీడియోలో ఓన్లీ పాకిస్తాన్, ఓన్లీ బంగ్లాదేశ్, ఈ బెంగాల్కి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ కోహాడ్ ప్రాంతంలో హిందువుల మీద జరిగిన అన్యాయాన్ని చూసి చెల్లించిన పంజాబ్ సింహం లాలా లజపత్ రాయ్ డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. గాంధీజీ గారు ఇదేనా మీరు చెప్పిన ఐకమత్యం అని చెప్పేసి నేను ఏం చేసినంటే, లాలా లజపత్ రాయ్ వెళ్ళి హిందూ మహాసభలో జాయిన్ కావడం జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. ఆ తర్వాత మన భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఘట్టం ఏదైనా ఉన్నది అంటే అది మాత్రం డైరెక్ట్ యాక్షన్ డేనే. అది మహమ్మద్ అలీ జిన్నా వల్ల జరిగింది. మేము వివరాలకు వెళ్తే అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. సడన్గా మధ్యరాత్రి 12 గంటలకి వాళ్ళ బాబునో పాపనో నిద్రలేపి, మేము తెల్లారిని ఉండలేమో, ఇక నుండి ఇక నువ్వే పని చేసుకోవాలి, నువ్వే సంపాదించుకోవాలి, ఇది ప్రాసెస్ అని చెప్పేసి వెళ్ళిపోతే ఆ పిల్లాడు ఆగమవుతాడు. ఆగం కదా, పిల్లాడు బతికి బట్టగడతారా? కాని పని కదా. సేమ్ ఇదే జరిగింది మన భారతదేశానికి. అన్ని సంవత్సరాలు మనం పీడించి మన రక్తం దాగి మనం ఉప్పు తిన్న బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒకటే ఒక మంచి పని, ఇక మేము స్వాతంత్రం ఇస్తానం కాబట్టి ఎట్లా పరిపాలించుకోవాలి అనే స్ట్రక్చర్ మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి మొత్తం అన్ని అప్పచెప్పి వెళ్ళిపోయాలన్నమాట. ఈ అప్పచెప్పే కార్యక్రమంలో ఉన్నదే క్యాబినెట్ మిషన్. ఈ క్యాబినెట్ మిషన్లు ఎవరెవరు ఉన్నారంటే, ఒక మిషన్ ఒక గ్రూప్ ఫామ్ అయింది, అంటే ఒక టీం ఫామ్ చేస్తున్నాడు. క్యాబినెట్ మిషన్ చాలా అయినాయి, అందులో ఒక క్యాబినెట్ మిషన్ అని ఒక గ్రూప్ అన్నమాట. దీనిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళు చాలా డిస్కషన్ చేసిన తర్వాత వీళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారు. లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇండియాని డివైడ్ చేయకూడదు, ఇండియా విల్ బి రిమైన్ యాజ్ అన్డివైడెడ్. ఇది జిన్నాకి ససమీర నచ్చలేదు. జిన్నా చాలా ఫ్యూరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఇక చర్చలు లేవు, ఏం లేవు, మా స్ట్రెంగ్త్ ఏందో చూపిస్తాం, వీ విల్ షో అవర్ స్ట్రెంగ్త్, నో మోర్ నెగోషియేషన్స్, డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ మీటింగ్స్ యూ డినైడ్ గివింగ్ పాకిస్తాన్, నౌ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పేసి ఒక డైరెక్ట్ యాక్షన్ డేని ప్రకటించారు. అసలు డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఇది హర్తాల్ కాదు, ఇది ఒక ప్రదర్శన కాదు, ఇంకేది కాదు. ఇది ఏంటంటే డైరెక్ట్ ఒక ప్లానెడ్ ఎగ్జిక్యూషన్ వార్ ఆన్ ఇండియా అన్నమాట. అయితే ఈ డైరెక్ట్ యాక్షన్ డేకి ముఖ్య సూత్రధారి మహమ్మద్ అలీ జిన్నా అయితే, ఈ బెంగాల్లో ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం అప్పటి బెంగాల్ సీఎం అయిన సయ్యద్ సోహ్రావార్దీ. వీడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీకి చెందిన అభ్యర్థి అన్నమాట. సో ఈ డైరెక్ట్ యాక్షన్ డే వల్ల ఓన్లీ బెంగాల్లోనే కాదు, పంజాబ్లో, పాకిస్తాన్లో, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో కూడా చాలా అల్లర్లు అనేవి జరిగినాయి. కానీ కలకత్తాలో జరిగింది, బెంగాల్లో జరిగింది మాత్రం ఒక చాలా గుర్తింపున్న, దీన్ని ద గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు అన్నమాట. ఆల్రెడీ డైరెక్ట్ యాక్షన్ డే అనేది వస్తుందని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ముందుగా ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకున్నారు. ఎట్లా అంటే పాంప్లెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. ఈ పాంప్లెంట్లో వచ్చేసి చాలా రెచ్చగొట్టే ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ ఆయుధాలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆలీబాబా 40 మంది దొంగల సినిమా తెలుసు కదా, అట్లా వీడు గజ దొంగ వచ్చేసి సయ్యద్ సోహ్రావార్దీ. మిగిలిన ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బెంగాల్ ఉన్న వాళ్ళే బంగ్లాదేశ్కి వెళ్ళారు అనమాట స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ బంగ్లాదేశ్లు ఏం చేసిందంటే, వీళ్ళందరూ 4000 మంది దొంగలు అన్నమాట. వాని కింద వీళ్ళు ఏం చేసిందంటే ఇల్లులు పంచుకున్నారు ఫస్టే, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. లేడీస్ కూడా ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నారు, చాలా మందిని చేసి పెట్టుకున్నారు, ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక చిన్నగా ర్యాలీ తీసుకున్న తర్వాత ఏం చేసిందంటే, ఇస్లాం ఖత్రే మే హై, లడ్కే లేంగే పాకిస్తాన్, గుస్తగి హీ హిందుస్థానీ సర్ తన్ సే జుడా అని చెప్పేసి వీళ్ళు చాలా ఫ్యూరియస్గా వెళ్ళు. అప్పటికి హిందువులకి ఇక్కడ జరిగే కుట్ర గురించి ఏమాత్రం అంచనా లేదు, ఏం జరగబోతుందని చెప్పేసి వాళ్ళ కళలో ఊహించలేదు. చిన్నగా ర్యాలీ తీసిన వీళ్ళు ఫస్ట్ హిందువుల ఇళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఈ ఏదైతే సోహ్రావార్దీ ఏం చేసిందంటే ముందే గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసి నో పోలీస్ స్టేషన్, నో పోర్ట్స్ అన్నమాట. సో ఆ 2 రోజులు ఎవరు ఉండరు. ఏదైతే ఆఫర్ ఉంటుంది కదా, చీరల ఆఫర్, బంపర్ ఆఫర్, ఈ 2 రోజులలో ఎవరైతే దోచుకుంటే అంతా, ఎవరెంత కసి తీర్చుకుంటే అంతా, ఎవరు ఏ అమ్మాయిని తీసుకుపోతే అంతా అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే పోయింది. ఇది క్లియర్గా ఉన్నది.
తర్వాత ఏం చేసిందంటే, ఎందుకంటే ఊరికేం జరగలేదు, అందుకే కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని ప్లాన్ ఎగ్జిక్యూషన్ అని చెప్పారు. హిందువుల ఇళ్ల మీద పడి దోచుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క అమ్మాయిని రేప్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. గర్భిణీ స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. గర్భిణీ స్త్రీల గర్భస్రావం అటెండ్ చేసిండ్రు. చిన్న పిల్లల్ని బిల్డింగ్ల మీద కింద పడేసిండ్రు. కలకత్తా నగరంలో ప్రతి వీధి సందు పొందు రక్తసిద్ధం అయిపోయింది. ఎక్కడ చూసినా, ఏ చౌరస్తాలో చూసినా, ఏ షాప్ ముందర చూసినా కాలుతున్న శవాలు. హిందువులకు సంబంధించిన అన్ని షాపులన్నీ కాలబెట్టిండ్రు. ఇంత ఘోరం చేసిల్లన్నమాట. 2 రోజుల వరకు బ్రిటిష్ పోలీసు రాలేదు, ఎవరు రాలేదు. 2 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, థర్డ్ డే పోలీసులు అనేది ఎంటర్ అయ్యారు. ఈ 2వ రోజు నైట్ ఏం జరిగిందంటే, హిందువులు వెంటనే తేరుకున్నారు. అరే మన మీద అటాక్ అయింది, మనం రిటాలియేట్ చేయాలి, లేకపోతే మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తారు, పోలీసులు లేరు, ఏం లేరు అని చెప్పేసి వీళ్ళు అవగానే ఏం చేసిందంటే, వెంటనే 3వ రోజు పోలీసులను దింపిండు. బయట సమాజాన్ని మాత్రం ఈడేం చెప్తా ఉన్నాడంటే, ఎవ్రీథింగ్ ఇన్ ఇస్ కంట్రోల్ అని చెప్పడం. అక్కడ పోయి ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ గారి ఆఫర్ లాస్ట్ డే, ఈరోజు ఏం చేసినా ఈరోజే చేయండి అని చెప్పేసి. మనకు కావాల్సింది పాకిస్తాన్, మనం ఏందో చూపెట్టాలి. వాళ్ళకి కావాల్సింది పాకిస్తాన్ అంతే, ఎవడెడిపోతే మనకేంది. ఏం చేసిందంటే, కంప్లీట్గా లాస్ట్ రోజు కూడా చాలా వరకు ఎంత వీలైతే అంతమందిని చంపడం జరిగింది. 5,000+ కొందరు అన్అఫీషియల్గా 10,000 మంది చనిపోయారు అని చెప్పి. ఇంత ఘోరమైన ఘట్టం జరుగుతూ కూడా ఎవరేం సపోర్ట్ చేయలేదు. ఈ కలకత్తాలో జరిగిన మారణ హోమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఈ తూర్పు బంగాల్ వాళ్ళు, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ బంగ్లాదేశ్ వాళ్ళు, అక్కడ ఉన్న ఒక నౌకాలి అనే ఒక డిస్టిక్ ఉంటుంది. ఆ నౌకాలి అనే డిస్టిక్లో 80% మంది హిందూస్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసిందంటే, ఆ నౌకాలి అనే ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. కరెక్ట్ 2 నెలల తర్వాత దగ్గర 50,000 మందిని బలవంతంగా మత మార్పిడి చేయించిలో, 10,000 మంది హిందువులను చంపేసిల్లో. ఆడవాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు. ఒప్పుకున్న వాళ్ళని మత మార్పిడి చేసి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒప్పుకోని వాళ్ళని రేపులు చేసి నేకెడ్గా పరేడ్ చేయించి ఆడేళ్ళతో. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెల రోజుల తర్వాత గాంధీజీ గారు నౌకాలి విజిట్ చేసిళ్ళు, కాళ్ళకి చెప్పులు లేకుండా. అది కూడా ఇప్పుడు నువ్వు నేను మనలాంటి సామాన్యుల మీద ఏం చేస్తామంటే, ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తాం. కానీ గాంధీజీ మహాత్ముడు కదా, గాంధీజీ ఏం చేసిందంటే, ముస్లిం వాడలకి వెళ్ళి ముస్లింలతో కలిసి మత ప్రార్థనలు చేసి, ప్లీజ్ ఫర్గివ్, ఫర్గెట్, లెట్స్ యునైట్, మళ్ళీ ఫస్ట్ కండలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి బోధన చేయడం జరిగింది. నౌకాలీలో మాత్రం విలేజ్ టు విలేజ్ మొత్తం నౌకాలీలో ఉన్న డిస్ట్రిక్ట్ మొత్తం స్వైప్ అవుట్ అయిపోయింది. ఇంత మారణ హోమం చూసిన తర్వాత నెహ్రూ అండ్ కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే అనిపించింది, అరే మీరు వీడికి వెళ్ళి పాకిస్తాన్ మింగేయండిరా అని చెప్పేసి సెటిల్మెంట్ చేసేసి వీళ్ళకి ఏంటంటే 75 కోట్ల రూపాయలకి ఒక డీల్ కుదుర్చుకొని 20 కోట్లు ఇచ్చి వీళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి అన్నమాట. అట్లా పార్టీషన్ జరిగింది. పార్టీషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసిళ్ళు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్ నుంచి మీకు తెలుసు, లాస్ట్ డే వచ్చే వరకు వెయిట్ చేసిళ్ళు. ఈసారి ఏంటంటే అలీబాబా 40 మంది దొంగల కాన్సెప్ట్ పాకిస్తాన్ అన్నమాట, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్లో. కాకపోతే ఈసారి గజ దొంగ మహమ్మద్ అలీ జిన్నాగాడు, అక్కడ ఉన్న 40,000 మంది పాకిస్తానీలు, ఈ ఇల్లు నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ద డే పాకిస్తాన్ వాళ్ళకి డిక్లేర్ అయిన రోజు ఏం చేసిల్లంటే, సడన్గా హిందువుల మీద అటాక్లు చేసిళ్ళు, సిక్కుల మీద అటాక్ చేసిళ్ళు, పార్సీల మీద అటాక్ చేసిళ్ళు, వాళ్ళకున్న బిజినెస్లు లాక్కున్నారు, వాళ్ళకున్న ఇల్లు లాక్కున్నారు. నచ్చిన అమ్మాయిని మత మార్పిడి చేసిళ్ళు, నచ్చిన అమ్మాయిని రేపులు చేసి చంపేసిళ్ళు. మీకు తెలుసు ఈ విషయం, ఆల్రెడీ చాలా సినిమాలలో చూసుకుంటారు. అక్కడి నుండి వచ్చిన ట్రైన్లలో 30% డెడ్ బాడీలే వచ్చినాయి. అక్కడ జమీందారుగా బతికిన ప్రతి ఒక్క హిందువు, సిక్కు, పార్సీ మన ఇండియాలో వచ్చి బిచ్చగా లైలు రెఫ్యూజీ క్యాంపులలో. ఇంత ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఇదే ఇన్సిడెంట్ కలకత్తాలో కూడా జరగబోతుందన్న ఇన్ఫర్మేషన్ సయ్యద్ షరోవర్దీకి తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ బెంగాల్ ద గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని హిందువులను తొక్కిన అరదీశిల్లు, ఒప్పుకుందాం, వాస్తవం జరిగింది. నౌకాలీలో కూడా హిందువులను హింసించిల్లు. ఈసారి ఇండిపెండెన్స్ వస్తే వాళ్ళు ఏం చేసిల్లో మనం కూడా ఇదే చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని చంపి తగిలేయాలి, ఇడికెళ్ళి ఎల్లగొట్టాలని చెప్పేసి హిందువులందరూ రెడీ అయిపోయిల్లు. ఈ ఇన్ఫర్మేషన్ బెంగాల్స్ ఏమైనా సయ్యద్ షరోవర్దీకి తెలిసింది, వాడిపై గాంధీజీ కాళ్ళ మీద పడ్డాడు పటక్మని. గాంధీజీ కాళ్ళ మీద పడి గాంధీజీని కలకత్తాకు తీసుకుపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 1947 15 ఆగస్టు రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేసిందంటే, లాల్ కిలా దగ్గర వచ్చేసి మన జెండాని ఎగిరేసి మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని డిక్లేర్ చేసిళ్ళు. ఆ ఇండిపెండెన్స్ డే రోజు గాంధీజీ అక్కడ లేరు కాబట్టే మనకు వీడియోలలో కనబడాడు. గాంధీజీ ఆ రోజు అక్కడ లేకుండా ఎక్కడ ఉన్నాడంటే కలకత్తాలో ఉన్నాడు. కలకత్తాలో ఉండి ఏం చేసిందంటే, ఒక ముస్లిం మహిళ ఇంట్లో కూర్చొని సత్యాగ్రహం స్టార్ట్ చేసింది.
హిందువులో మీరు ముస్లింలను ఏమీ చేయకూడదు, ముస్లింలను చంపకూడదు అని చెప్పేసి, చంపితే ఫస్ట్ నన్ను చంపి ఆ తర్వాత ముస్లింలను చంపండి అని చెప్పి సత్యాగ్రహం చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క హిందూ లీడర్ని కలవడం జరిగింది. అసలు కోసం ఏర్పడిందంటే ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నది సోహరావార్ది గారు కూడా కూర్చొని సత్యాగ్రహం చేసిండు నక్కలాగా. సో ఏం చేసిందంటే అప్పటికి మన హిందువులు ఏం చేసిందంటే గాంధీజీ గారి మీద అభిమానంతో ఎవరిని ఏమనకుండా పట్టుకొచ్చిన వెపన్స్ని పడేసి వెళ్ళిపోయారన్నమాట. అంత గౌరవం ఇచ్చి దీన్ని ఏమన్నారంటే నెహ్రూ గారు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ కలకత్తా మిరాకిల్, అసలు అట్లెట్లా జరిగింది, ఒక్క హింస జరగలేదు, ఒక్క ప్రాణం పోలేదు, నువ్వు మిరాకిల్ చేసినవయ్యా, నువ్వు దేవుడు అయ్యా అని చెప్పేసి చాలా మంది గాంధీజీని పోవడం జరిగింది. ఇక్కడతోటి ఈ వీడియో అయిపోలేదు. అసలు విషయం చెప్తా వినండి. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఎండింగ్ 1948 సంవత్సరంలో ఈ దొంగ బుద్ధి పోనించుకొని పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసిందంటే ఒక 6,000 మందిని ట్రైబల్ వేషంలో ఏం చేసిందంటే కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు, అందులో కొంతమంది ఆర్మీ ఆఫీసర్లను పెట్టి కశ్మీర్ మీదకి అటాక్ పంపించింది. కశ్మీర్ మీదకి అటాక్ పంపించి కశ్మీర్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసి దొరికిన ఏ కశ్మీరీ పండితుని వదిలేదు, మొత్తం చంపకుండా నరుక్కుంటూ పోయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చెప్పాలంటే వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు అట్లనే ఉంటారని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ నుండి మీ అందరికి తెలిసిన విషయమే, కశ్మీర్కి సంబంధించిన రాజా హరిసింగ్ ఏం చేసిండు, నెహ్రూ గారి దగ్గర రావడం, అగ్రిమెంట్ చేసుకోవడము, ఈ కశ్మీర్ని ఇండియాలో కలిపేయడం, ఇదంతా చేయడం జరిగింది. మన ఈ ఇండియా నుండి ఆర్మీ వాళ్ళు వెళ్ళడం జరిగింది, వాళ్ళని రిటాలియేట్ చేసి ఆర్కెళ్ళి ఉక్రెయిన్కి పంపించడం జరిగింది. ఈ లోపలనే వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ POK ఏదైతే కశ్మీర్లో కొంచెం భాగాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇదంతా తెలిసిందే. కానీ ఇంకొక విషయం చెప్తాను, ఇస్తామన్న 75 కోట్ల 20 ముట్టినే ఇంకో 55 కోట్లు మేము ఇయ్యం అని చెప్పేసి నెహ్రూ గారు డిసప్పాయింట్ అయి కూర్చున్నారు. ఇయ్యకపోయేసరికి మన మహాత్మా గాంధీ గారు మళ్ళీ సత్యాగ్రహం చేసిండు అయ్యా. అయితే ఈసారి చేసిన సత్యాగ్రహము హిందువుల గురించి చేయలేదు, చనిపోయిన సిఖ్ల గురించి చేయలేదు, కశ్మీర్లో చనిపోయిన హిందూ పండితుల గురించి చేయలేదు. ఈ సత్యాగ్రహము పాకిస్తాన్ ఇవ్వాల్సిన 55 కోట్ల గురించి చేసిన సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహ సమయంలో గాంధీజీ గారు చెప్పిన మాటలు ఏందో తెలుసా? ఏ ప్రామిస్ ఇస్ ఏ ప్రామిస్, దిస్ ఈజ్ నాట్ ఎ హిందూ రివెంజ్, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ ఇండియా మొరాలిటీ, రిలీజ్ ఫండ్స్ ఇమీడియట్లీ, లేదా నీ చావడానికైనా సిద్ధం అని చెప్పేసి ఆయన సత్యాగ్రహం చేసి అల్లి కూర్చున్నాడు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి నెహ్రూ గారికి ఏం చేయాలో అసలు అర్థం కాక ఈయన చేసే బ్లాక్మెయిల్ తట్టుకోలేక 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి రిలీజ్ చేయడం జరిగింది. ఏది వారైన తర్వాత కూడా. ఈ ఇన్సిడెంట్ జరిగిన కరెక్ట్గా 12 రోజుల తర్వాత గాంధీజీని గాడ్సే చంపేసింది. సో ఈ అసలు విషయం ఏంటంటే మీకు గాంధీజీని గాడ్సే ఎందుకు చంపింది అనేది ఒక వీడియోలో చెప్తే అర్థం కాదు కాబట్టి నేను 3 ఎపిసోడ్లు చేయడం జరిగింది. ఇదంతా చరిత్రలో జరిగిన ఇన్సిడెంట్స్. కానీ నేను ఇప్పటి వరకు గాంధీజీని గాడ్సే ఎందుకు చంపిందనే గాడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. అది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. గాంధీజీని ఎందుకు గాడ్సే చంపిందని చెప్పేసి అయిన మాటల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను ముందర పెట్టబోతున్నాను. సో స్టే ట్యూన్డ్.